బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన రాళ్ల దాడి, హరీష్ రావు కారు అద్దాలు ధ్వంసం, కర్రలు రాళ్లతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపైన దాడా, ఘటన వెనుక మంత్రి తుమ్మల కుమారుడి హస్తం, అనుమానం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించిన కేటీఆర్, దాడులకు బెదరం, బుద్ధి చెప్పి తీర్థం. నేను ఎంత దుర్మార్గం అంటే ఇగో ఇట్లా దాడి చేసిరు చూడండి. లోపలనే ఉన్నారు అందరూ. ఒక్క కారులో జగదీష్ రెడ్డి ఉన్నాడు, సబితేంద్రరెడ్డి గారు ఉన్నారు, పువ్వాడ అజయ్ ఉన్నాడు, ముంగల హరీష్ రావు కూర్చున్నారు. ఇంతమంది ఉంటే ఆ కారు మీద రాళ్ళు వేసిర్రు, కర్రలతో దాడి చేసిర్రు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు పోతేనే కనీసము భద్రత లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. గూండాల రాజ్యం, రౌడీల రాజ్యం నడుస్తుంది. ఇక సాధారణ పబ్లిక్ ఎవడన్నా గవర్నమెంట్ ప్రశ్నిస్తాడు బయటికి పోతే సంపుడే ఇలా పనిగా. చూడండి, ఆ డ్రైవింగ్ చేసేది కూడా మళ్ళీ కౌశిక్ రెడ్డి. అంటే అలా మొత్తము 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ మంత్రి ఉన్నాడు. ఇంతమంది ఉంటే కూడా మీరు అది చేసిరంటే, ఇట్లా దాడులు చేసిరంటే, రాళ్ళు వేసిరంటే, కట్టెలతో వచ్చిరంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో డీజీపీ అంటోడు ఉన్నట్ట? డీజీపీ ఉన్నట్ట? పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? మొత్తం రౌడీల రాజ్యం, గూండాల రాజ్యం నడుస్తుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, గతంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా తెలంగాణ డెవలప్మెంటు, తెలంగాణకి ఎట్లా నీళ్ళు తెచ్చుకోవాలి, ఏ విధంగా కరెంట్ ఇచ్చుకోవాలి, దీని మీదే ఉండే ఫోకస్ అంతా. ఈ ప్రతీకార చర్యలు, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి తెలంగాణ ద్రోహులను ఇబ్బంది పెట్టాలన్నటువంటి కార్యక్రమం చేయలే వాళ్ళు ఎప్పుడు కూడా. 10 ఏళ్ల తర్వాత 2023 డిసెంబర్ 24 వేసుకో, 24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ప్రతీకార చర్యలు మాత్రమే చేస్తూ ఉంది. కేవలము ప్రతీకార చర్యలు మాత్రమే చేస్తూ ఉంది. ప్రతీకార చర్యలకు మాత్రమే పాల్పడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీదనో, వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళని బెదిరించాలి, అయ్యానో భయానో ఏదో విధంగా బెదిరించి వాళ్ళని ప్రభుత్వం మీద ఒక్క మాటన కూడా చేయాలి. కాంగ్రెస్ గూండాలు, కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ గూండాలు, ఈ కాంగ్రెస్ గూండాలు ఈ విధంగా దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. కానీ సినిమా ఏమవుతుందంటే, వీళ్లకు 2014లో ఏ ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేకుండే, వాళ్ళకి ఆ పని అవసరం లేకుండే. సరే, మన టాస్క్ మన ముందున్నది ఏంది? తెలంగాణను డెవలప్ చేసుకోవాలి. కొత్త రాష్ట్రం వచ్చింది, ఆ కొత్త రాష్ట్రానికి మనము అధికారంలోకి వచ్చినాము కాబట్టి డెవలప్ చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి. 10 మంది ముందు మనం తలెత్తుకునేటట్టు ఉండాలి, అన్ని రాష్ట్రాల ముందు తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనే టాస్క్తో మాత్రమే వాళ్ళు పనిచేసారు 2014 నుంచి 23 దాకా, 23 డిసెంబర్ 24 దాకా. కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రతీకార చర్య తీసుకునేటువంటి అవకాశం లేకుండే. కానీ వీళ్ళకు 100% వీళ్ళకి వచ్చేసారి అధికారంలోకి వస్తారనేది అది కళ్ళనే. ఇక 100% బీఆర్ఎస్ పార్టీ లేదా ఇంకెవరో అధికారంలోకి వస్తారు. అప్పుడు 2029లో అప్పుడు ఏమవుతుంది? ఇదే ప్రతీకార చర్య కాంగ్రెస్ పార్టీ పుంగి బజాయిస్తారు, మామూలుగా ఉండదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరెవరైతే ఎగిరెగిరి దూకుతా ఉన్నారో అధికారం మాదే శాశ్వతం అని, ఈవెన్ రేవంత్ రెడ్డి, తమ్ముడు కొండల్ రెడ్డి, అన్న తిరుపతి రెడ్డి కానుంచి మొదలు పెడితే ఇవాళ ఎగురుతున్నటువంటి సోటా మోటా ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇలా అధికారం ఉంది కదా అని చెప్పేసి పిల్ల బచ్చగాళ్ళు మొత్తం ఎగురుతూ ఉన్నారు ఒకటే. వీళ్ళందరి పుంగి బజాయిస్తారు, మామూలుగా ఉండదు కథ. 2029 దాకా ఓపికతో ఉంటారు, అన్నీ కూడా ఇట్లా రాసి పెట్టుకుంటారు ఎవడెవడు ఏంది కథ అనేది. ఎందుకంటే 100% జరుగుతుంది అది. ఇవాళ ఈ రకంగా ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసుడు, ప్రజల కోసం ఎవడైనా ఏదైనా విషయాన్ని మాట్లాడితే అది బయటకు రాకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేసుడు, ఈ మీడియా మేనేజ్మెంట్ చేసుడు, ఇవన్నీ లేకుండే గతంలో. ఇప్పుడే ఉన్నాయి ఇవన్నీ. గతంలో కూడా కొన్ని ఛానళ్ళ మీద, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద అయినాయి కదన్నా. ఎందుకు మీరు వాటి గురించి మాట్లాడతారంటే, గతంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి, కేవలం కేసీఆర్ అనేటువంటి
ఇప్పుడు సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద పర్సనల్ గ్రడ్జ్తో మాత్రమే వ్యతిరేకంగా వార్తలు రాయడం, వార్తలు చెప్పడం స్టార్ట్ చేసిరు. వాళ్ళది ప్రజల కోణం లేదు. ఎన్ని తప్పుడు, ఎంత మిస్లీడ్ చేసిరు. కాళేశ్వరం బెస్ట్ ఎగ్జాంపుల్. కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పేసి ఓ ప్రచారం చేసిరు. ఏమైంది ఇప్పుడు? కొట్టుకపోయిందా? 28 లక్షల క్యూసెక్కుల వాటర్ ఒకటేసారి పోతే ఆ బరాజ్ అట్లా నిలబడ్డది. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. సో కాబట్టి ఈ తప్పుడు ప్రచారం కేవలము కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మీద పర్సనల్ గర్జుతో మాత్రమే ఈ తప్పుడు ప్రచారాలు ఈ కథ చేసిరు. ప్రజల్లో మేమేదో ప్రజల కోసం కొట్లాడుతున్నట్టు కథ చేసిరు. ఇవాళ ఒక ఆయన అట్లా కొట్లాడిన, ఒక ఆయన ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక ఆయన కోట్లకు పడగలెత్తిండు, ఇంకొక ఆయన ఆడనో ఏడనో కొన్ని రోజులు బీజేపీని, కొన్ని రోజులు కాంగ్రెస్ అని, ఇట్లా ఈ విధంగా జోకేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడా తెలంగాణకు వ్యతిరేకమే. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి 2024లో 2029లో సినిమా సితార అవుతుంది. ఇవాళ రాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ ఈ దుక్కుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మీకే ఇబ్బందులు అవుతాయి. మీతో రాళ్ళు వేస్తున్నానికి ఏం కాదు, వాళ్ళ ఆడ పోయి అని సరెండర్ అవుతాడు, లేకపోతే రకరకాలుగా ఏదో ఒకటి పోయి ఎక్కడో ఫామ్ హౌస్లోనో ఎక్కడో ఒక అనుకుంటాడు పోయి. కానీ ఇవాళ ఎవరైతే సాధారణ పబ్లిక్ని కార్యకర్తలు అడ్డం పెట్టుకొని మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు మందు తాపించో, బిర్యానీ తినిపించో, మీతో రాళ్ళు వేపిస్తున్నారో మీరు అందరూ కూడా రేపటి రోజున ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గూండాల పార్టీ, రౌడీల పార్టీ. దాంట్లో మీరు బలి ఆకురి. ఇట్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోతేనే వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారంటే ఇక సాధారణ పబ్లిక్ పోతే ఎట్లా ఉంటుంది? ఒకసారి అర్థం చేసుకోరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖమ్మం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల పైన రాళ్ళ దాడి చేసిర్రు. చేయరు